హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రెండ్సెట్టర్. సో మన ఛానల్లో చెప్పేదంతా కూడా ఎడ్యుకేషన్ పర్పస్ కోసమేనండి, నాట్ ఏ ఫినాన్షియల్ అడ్వైస్. ఈ విషయం మాత్రం అర్థం చేసుకోండి. సో ఇంకా కీ మైనింగ్ ఎవరైనా చేయకపోతే ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఈ ఈ ప్రాజెక్ట్ ఆ, చాలా పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది అనమాట. ఇంకా ఒక్క ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉంది. 25th తర్వాత 25th ఈ ప్రాజెక్ట్ ఎవరైతే ప్రీ సేల్లో కొనుక్కున్నారో వాళ్ళ కాయిన్స్ ఎక్స్టర్నల్ వాలెట్కి, అంటే ట్రస్ట్ వాలెట్ అండ్ మెటామాస్కి ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ ఎనేబుల్ చేస్తారనమాట. సో అది కానీ జరిగితే ఈ మొత్తం ప్రపంచానికి ఈ ప్రాజెక్ట్ కోసం తెలుస్తుంది. అప్పుడు చాలా మంది దీని మీద వచ్చి పడతారనమాట. అప్పుడు మైనింగ్ స్పీడ్ అనేది తగ్గిపోతుంది. సో ఇమీడియట్గా ఇప్పుడే జాయిన్ అవ్వండి. అట్లీస్ట్ మీకు కాయిన్స్ అనేవి వస్తాయి. అండ్ అలాగే కొత్తగా మైనింగ్ చేసుకున్న వాళ్ళు, స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. ఎందుకంటే ప్రాజెక్ట్ ఏమీ ఆ, ఆ, చాలా ఎక్కువ రోజులు అయిపోలేదు. జస్ట్ టూ మంత్స్ మాత్రమే అయింది. ఇది డే 1. ఈ ప్రాజెక్ట్ 1 జూన్ స్టార్ట్ అయింది, 1 జూన్ 2025. సో డే 1 నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను, డే 1 నుంచి నేను మైనింగ్ చేస్తున్నాను. సో ఇందులో ఎటువంటి నెగిటివ్ అయితే నాకు కనిపించలేదు. ఎక్సెప్ట్ రెండే రెండు అండి. ఒకటి, యాప్ స్టోర్లో మైనింగ్ యాప్ లేదు. అలాగే వెబ్ వర్షన్లో వెబ్సైట్ అనేది లేదు. మొబైల్ వర్షన్లో మాత్రమే ఉంది. ఇది ఒక్కటే మైనస్. మిగతా అంతా ప్రాజెక్ట్లో ఎక్కడా కూడా నెగిటివ్ కనిపించలేదు. ఎక్కడ కూడా నెగిటివ్ కామెంట్స్ కూడా నేను చూడలేదు. ప్రాజెక్ట్ అయితే చాలా అద్భుతంగా ఉందన్నమాట. వైట్ పేపర్ మొత్తం నేను చదివాను. అలాగే మీరు కూడా ఒకసారి టైం ఉంటే చదవండి. మైనింగ్ అయితే అసలు మిస్ అవ్వద్దు. టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో లింక్ పెట్టాను. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. అలాగే మన పిన్నెడ్ మెసేజ్లో లింక్ పెడతాను. జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి డైలీగా మైనింగ్ చేయండి. ఇందులో మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి చాలా అవకాశం ఉందన్నమాట. ఈ నెలలోనే డెక్స్లో లిస్ట్ అవుతుంది. ఆగస్ట్ మంత్లో కేవైసీ అనేది ఎనేబుల్ చేస్తారు. ఎవరైతే మైనింగ్ చేసుకుంటున్నామో ఆ కాయిన్స్ గ్రాడ్యువల్గా రిలీజ్ చేస్తారనమాట. సో ఈ వీడియోలో నేను ఏం కవర్ చేయాలనుకుంటున్నానంటే, కొత్తగా చేసే వాళ్ళకి చాలా మంది నాకు క్వశ్చన్ చేస్తున్నారనమాట. ఎలా ఒక్కొక్క దగ్గర వచ్చి ఆగిపోతున్నారనమాట. వాళ్ళు కాల్ చేస్తున్నారు, రిపీటెడ్గా ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం మళ్ళీ నేను సపరేట్ ఫోన్లో రిజిస్ట్రేషన్ వేరే వాళ్ళకి చేశాను. సో ఆ క్లిప్ కూడా మీకు పెడతాను, ఎండ్ టు ఎండ్ అనమాట. సో వీడియో అయితే ఫుల్గా ఎండ్ వరకు చూడండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అండ్ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది ఈ ప్రాజెక్టు అన్నది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా కంప్లీట్గా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రోడ్ మ్యాప్ చూసేద్దాం. సో ఇది రోడ్ మ్యాప్. సో వీళ్ళ టోటల్ సప్లై ఓన్లీ 97 మిలియనే మాత్రమే. అందులో 47 మిలియన్ టీమ్కి, ఎకో సిస్టమ్కి, సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ లిస్టింగ్స్కి, డెక్స్ లిస్టింగ్స్కి అండ్ ఫ్యూచర్ డెవలప్మెంట్స్కి పక్కన పెట్టారనమాట. ఓన్లీ దాంట్లో 97లో 47 పోతే ఇంకా 50 మిలియన్ ఉంటుంది. 50 మిలియన్లో 40 మిలియన్ మైనింగ్ ఇచ్చారనమాట. మైనింగ్ 2 years పాటు కంప్లీట్ అవుతుంది, 2 years పాటు జరుగుతుంది. సో ఆల్రెడీ 2 months అయిపోయినట్టే. సో ఇంకా 1 year 10 months అనేది ఉంది ఇంకా మైనింగ్. సో ఇప్పుడు జాయిన్ అవ్వాలన్నా కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఇమీడియట్గా జాయిన్ అయ్యి మీరు మైనింగ్ అయితే స్టార్ట్ చేసుకుంటే మీకు మంచి బెనిఫిట్ వస్తుంది. అండ్ ఆగస్ట్లోనే కేవైసీ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ఈ రోడ్ మ్యాప్లో చూపిస్తాను చూడండి. సో ఎవరైతే 10 మిలియన్ అయితే రిమైనింగ్ 10 మిలియన్ ప్రీసేల్కి ఇచ్చారు. ప్రీసేల్ 3 rounds జరిగింది. సో 1 జూలై నుంచి 3rd జూలై వరకు 2.5 మిలియన్ కాయిన్స్ అమ్మారు. దగ్గర మన ఇండియన్ కరెన్సీలో 7.5 నుంచి 8.5, 9 రూపాయల వరకు సేల్ చేశారు. తర్వాత 9 రూపాయల నుంచి 14 రూపాయల వరకు సెకండ్ రౌండ్లో సేల్ చేశారు. థర్డ్ రౌండ్లో 14 రూపీస్ నుంచి 27 రూపీస్ వరకు సేల్ చేశారు. సో ఈ 3 రౌండ్లో కొన్న వాళ్ళు చాలా కొంచెం రిస్క్ చేసి కొంతమంది కొన్నారు. బట్ వాళ్ళైతే ప్రజెంట్ అయితే ప్రాఫిట్లో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు P2P ట్రేడింగ్ అనేది వీళ్ళ యాప్లోనే, బయట చేయడం అవ్వదండి. బయట ఎక్కడా కూడా ఎక్స్టర్నల్ లింక్స్ ఏవి కూడా మీరు నొక్కద్దు. ఎందుకంటే స్కామ్స్ జరుగుతున్నాయి అనమాట. బయట కీ కాయిన్స్ వాళ్ళు మీ వాలెట్ నుంచి, అదే మీ కీ యాప్లోంచి వాళ్ళు తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో అలా ట్రై చేస్తున్నారంటేనే అర్థం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ అనేది మంచిదని అర్థం. సో మీరు బయట ఎక్కడ కూడా కాంట్రాక్ట్ అడ్రస్ ఉండదు. మన కీ యాప్లోనే కాంట్రాక్ట్ అడ్రస్ ఉంది అఫీషియల్ది, అది మాత్రమే చూసుకోండి. బయట ఇంకా మెటామాస్క్లో ట్రస్ట్ వాలెట్లోకి రాలేదు. 25th తర్వాత ట్రస్ట్ వాలెట్ అండ్ మెటామాస్క్లో వస్తుంది అనమాట. సో అప్పటి వరకు బయట ఎవరైనా మీకు మెటామాస్క్లో ట్రస్ట్ వాలెట్లో అమ్ముతామంటే కూడా అది ఫేక్ అని అర్థం చేసుకోండి. ఓకే, ప్రజెంట్ అయితే P2P ట్రేడింగ్ ఓన్లీ వాళ్ళ యాప్లోనే అవుతుంది. అది కూడా వాళ్ళు P2P స్కామ్ అవ్వకుండా మన దగ్గర కీ కాయిన్స్ కట్ అవుతే అవతల వాళ్ళ దగ్గర ఆటోమేటిక్గా మనకి USDT వచ్చేలాగా వాళ్ళు ప్రోగ్రామ్ సెట్ చేశారనమాట యాప్లోనే. మీకు చూపిస్తాను, వీడియో ఎండ్లో మీకు చూపిస్తాను ఎలా జరుగుతుంది P2P అనేది. సో స్కామ్ లేకుండా నీట్గా ప్రీసేల్ వాళ్ళు అమ్మేసుకొని ఆ USDTని విత్డ్రా పెట్టుకుంటే మనకి దేనికైనా మనం విత్డ్రా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడైనా పెట్టుకోవచ్చు లేదా ఎప్పుడైనా పెట్టేసుకోవచ్చు అనమాట.
సో ఆల్రెడీ ప్రీసేల్లో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ 4 టైమ్స్ ప్రాఫిట్లో ఉన్నారు. సో ఇది కొంచెం రిస్క్, ఎందుకంటే ఈ యాప్లో వర్కౌట్ అయినట్టు మిగతా మిగతా ప్రాజెక్ట్లో ప్రీసేల్ అన్నీ కూడా వర్కౌట్ అవ్వండి. ఇది క్రిప్టో, సో ఆ విషయం అర్థం చేసుకోండి. ప్రతి ప్రీసేల్ కూడా చాలా స్కామ్ ఉంటాయి అనమాట. ఏదో రేర్గా కొన్ని మాత్రమే ఇలాగా సక్సెస్ అవుతాయి. సో ఈ విషయాన్ని అయితే అర్థం చేసుకోండి. ప్రీ మైనింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి, ఎందుకంటే మైనింగ్ మనం అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏమీ చేసేది ఉండదు కాబట్టి మనకి పెద్దగా లాస్ అయ్యేది ఏమి ఉండదు. సో మైనింగ్ అయితే చేసుకోండి. మైనింగ్ అయితే నేను రికమెండ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు దాకా జరిగినవన్నీ చూపిస్తాను మీకు. చూడండి, 20th ఇంటర్నల్ ట్రేడింగ్ ఓపెన్ చేస్తానని జూన్ మంత్లోనే చెప్పారు. యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జాక్ట్గా అదే డేట్లో ఓపెన్ చేశారు. అలాగే 25th ఇప్పటి వరకు ఈ రౌండ్స్ అన్ని కూడా యాజ్ ఇట్ ఈస్గా వితౌట్ ఎనీ డిలే అదే టైంకి అయితే అయినాయండి. ఫస్ట్ నుంచి నేను వీళ్ళని ఫాలో అవుతున్నాను, వీళ్ళ ట్విట్టర్ అకౌంట్ ఫాలో అవుతున్నాను. అలాగే వీళ్ళ అఫీషియల్ ఏదైతే యాప్లో ఉన్నాయో ప్రతిదీ చదివాను అనమాట. సో దాన్ని బట్టి నాకు క్లియర్గా ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చింది. 20th ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ చేస్తా అన్నారు, ఓపెన్ చేస్తా అన్నారు, ఓపెన్ చేశారు. అలాగే నెక్స్ట్ ఇప్పుడు మేజర్ స్టెప్ అనమాట ఇది. ఈ స్టెప్ దాటితే ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇది నోటీస్లోకి వెళ్తుంది అనమాట. సో ఖచ్చితంగా పెద్ద ప్రాజెక్ట్ అయిపోతుంది ఇది, ఈ స్టెప్ దాటిపోతే. సో ఇది అవ్వడానికి ఇంకా 2 days మాత్రమే టైం ఉంది. 25th జూలైన ఎక్స్టర్నల్ వాలెట్కి ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. ఈ కీ యాప్లో ఉన్న ప్రీసేల్ ఎవరైతే ఉన్నారో ఈ పాయింట్ అయితే నోట్ చేసుకోండి. ప్రీసేల్లో కొన్న వాళ్ళ కాయిన్స్ మాత్రమే 25th ట్రస్ట్ వాలెట్కి, మెటామాస్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. మైనింగ్ చేస్తున్న కాయిన్స్ ఆగస్ట్లో వస్తాయి. మైనింగ్ చేసిన కాయిన్స్ ఆగస్ట్లో కేవైసీ స్టార్ట్ చేస్తారు. కేవైసీ కంప్లీట్ అయిపోయాక గ్రాడ్యువల్గా రిలీజ్ చేస్తారు, ఎట్ ఏ టైం కాకుండా, డంప్ అవ్వకుండా. ఓకే, సో డెక్స్లో లిస్టింగ్ అవుతుంది అనమాట. 25th ప్రీసేల్లో కొన్నవి మెటామాస్క్లో ట్రస్ట్ వాలెట్కి వెళ్ళాక పాన్ కేక్ స్వాప్ అనే డెక్స్లో 26th ఆర్ 27th ఆర్ 28th ఈ 3 daysలో ఏదో ఒక రోజు ఫస్ట్ అయితే అఫీషియల్ యాప్లోనే ఫస్ట్ ఒక అనౌన్స్మెంట్లో 26th అని చెప్పారు. బట్ వాళ్ళ టెలిగ్రామ్లో అడిగితే 26 ఈ 3 డేట్లో ఏదో డేట్లో లిస్ట్ అవుతుందని చెప్తున్నారు. బట్ గ్యారంటీగా అయితే లిస్ట్ అవుతుందని అయితే వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పటి వరకు ఈ స్టెప్ ఒక్కటి మనం దాటిపోతే చాలన్నమాట, మనం సేఫ్ జోన్లో ఉన్నట్టే. అంటే ప్రీసేల్లో ఉన్న వాళ్ళు, అంటే ప్రీసేల్లో అమ్మకున్న హోల్డ్ చేసుకొని లిస్టింగ్ ప్రైస్ అప్పుడు ఎక్కువగా అమ్ముకుందాం అనుకున్న వాళ్ళు సేఫ్ అయిపోతారనమాట. తర్వాత ఆగస్ట్లో కేవైసీ అనేది స్టార్ట్ అవుతుంది ఫర్ మైనింగ్కి. అలాగే ఆగస్ట్ 30th మనకి కాయిన్స్ వచ్చాకే వాళ్ళు సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో టైర్ 1లో లిస్ట్ చేస్తామని చెప్పారు. మీరు కావాల్స్తే ఈ వైట్ పేపర్లో చదువుకోవచ్చు, వాళ్ళ యాప్లో అనౌన్స్మెంట్లో కూడా ఉంది. సో ఇది ఓవరాల్గా వీళ్ళ రోడ్ మ్యాప్. అండ్ 2 years పాటు మైనింగ్ అయితే ఉంది. సో ఇప్పుడు మీకు యాప్లోకి తీసుకెళ్ళి చూపిస్తాను. అలాగే వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ కూడా మీకు చూపిస్తాను. నేను జాయిన్ అయినప్పుడు జస్ట్ ఒక 1000 మెంబర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు చూడండి 49K అయిపోయినారు. సో 49K ఇది ఈ 25th తర్వాత ఈ నెంబరు మీరే చూస్తారు ఎంత ఎక్కువ అవుతుందో. సో ప్రతిదీ కూడా అఫీషియల్గా వీళ్ళు టైం అంటే టైం చెప్తున్నారు, అదే టైంలో ఖచ్చితంగా చేస్తారనమాట ప్రతిదీనా. సో వీళ్ళ టీం కూడా చాలా పెద్దదండి. మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చెప్పడం జరిగింది. ఇథీరియం అండ్ తర్వాత చైన్ లింక్, ఈఓఎస్, అలాగే ఫేస్బుక్ ఉంది కదా మెటా, వాళ్ళు, అలాగే కోకోకోలాకు సంబంధించిన కీ పర్సనల్స్ ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళంతా కలిపి ఈ కీ ఇంటెలిజెంట్ పబ్లిక్ చైన్ అనే బ్లాక్ చైన్ని స్టార్ట్ చేశారనమాట. ఈ ప్రాజెక్టు చాలా పెద్దది. ఈ ప్రాజెక్టు చాలా సక్సెస్ అవ్వడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంది అనమాట. ఓన్లీ ఒకటే నెగటివ్, యాప్ స్టోర్లోని అండ్ వెబ్ వర్షన్లో ఇంకా వెబ్సైట్ అనేది డిజైన్ చేసి పెట్టలేదు. సో అది మేబీ ఫ్యూచర్లో పెడతారేమో. బట్ నేనైతే టెలిగ్రామ్లో వాళ్ళని అడగడం జరిగింది, యాప్ స్టోర్లో ఎందుకు లిస్ట్ చేయలేదు, ఎప్పుడు లిస్ట్ చేస్తారంటే వెరీ సూన్ అని పెట్టారు. యాజ్ పర్ రోడ్ మ్యాప్ వెళ్తుంది అని చెప్పారనమాట. ఓకే, సో మీరు వెళ్ళి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు ఇచ్చే ఆన్సర్ మీకు చూసిన దాన్ని బట్టి, అలాగే మీరు ఓన్గా రీసెర్చ్ చేసుకుంటేనే మీరు డెవలప్ అవుతారనమాట. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఒకప్పుడు మనం పై అనుకున్నాం, ఒకప్పుడు బిట్ కాయిన్ అనుకున్నాం, తర్వాత పై వచ్చింది. అలాగే ఇప్పుడు వాటిని మించిన ప్రాజెక్టులు అయితే ఖచ్చితంగా వస్తాయండి. ఎందుకంటే యుఎస్లో ఆల్రెడీ ట్యాక్స్ ఎగ్జామ్, ఈ బ్లాక్ చైన్స్ ఎవరైతే కొత్తగా ఇన్నోవేటివ్గా చేస్తారో వాళ్ళందరికీ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ అలాగా కల్పిస్తున్నారనమాట. సో ఇండియాలో కూడా అది స్టార్ట్ అవుతుంది. ఇండియాలో కూడా రెగ్యులేషన్స్ వస్తాయి కాబట్టి ఇండియా నుంచి కూడా మంచి మంచి బ్లాక్ చైన్స్ వస్తాయి. సో మనం ఈ బ్లాక్ చైన్ అంటే ఏంటి, దీనిపైన మనం కొంచెం అవగాహన తెచ్చుకోవాలి అంటే ఆ క్రిప్టో గురించి చెప్తున్న రిలేటెడ్ టాపిక్స్ అన్ని మీరు నేర్చుకోవాలి.
బేసిక్స్ అన్ని నేర్చుకుంటే మీకు ఆ టెర్మినాలజీ అంతా అర్థమవుతుంది అనమాట. లేమన్కి కూడా అర్థమయ్యేలాగా ఈ క్రిప్టో అనేది యాక్చువల్గా ఉందండి. బట్ అది చాలా మందికి తెలియదు. మొబైల్ వాడుతున్న ప్రతి ఒక్కళ్ళు బ్లాక్ చైన్ కోసం తెలుసుకునే అర్హత ఉన్నట్టే. ఖచ్చితంగా వాళ్ళు వాడగలరు. కాకపోతే కొంచెం ఇనీషియల్గా కొంచెం అర్థం కాదు, తర్వాత అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం యాప్లోకి వెళ్ళిపోతాం. యాప్లో రిజిస్ట్రేషన్ కొంచెం డౌట్ ఉంది అని చెప్తున్నారనమాట. సో వాళ్ళ కోసం నేను కంప్లీట్గా మళ్ళీ రిజిస్ట్రేషన్ స్క్రాచ్ నుంచి ఎలా చేయాలి అన్నది మీకు చూపిస్తానండి ఇప్పుడు. ఇది మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఇంకెవరైనా జాయిన్ అవ్వండి. నేను లింక్ మళ్ళీ కూడా షేర్ చేశాను, అలాగే పిన్నెడ్ మెసేజ్లో పెడతాను, అలాగే డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు జస్ట్ ఆ లింక్ పైన ఒకసారి ఇలా క్లిక్ చేయండి, లేదా కాపీ చేసి క్రోమ్లో పేస్ట్ చేసినా మీకు ఇలా వస్తుంది అనమాట. సో బెటరు మీరు కాపీ చేయండి, లింక్ కాపీ చేసి క్రోమ్లోకి వెళ్ళండి. కొంతమందికి ఓపెన్ అవ్వట్లేదు డైరెక్ట్గా. సో కాపీ లింక్ చేసి క్రోమ్కి వెళ్ళి పేస్ట్ చేసి మీరు ఎంటర్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, ఇలా వస్తుంది. సో ఇలా వచ్చాక ఇక్కడ యూఎస్ఏ అని ఉంది కదా, ఆ యూఎస్ఏని అలాగే ఉంచేసేయండి. ఎందుకంటే ఇది బ్లాక్ బేస్డ్ అనమాట, క్లౌడ్ బేస్డ్ కాదు. సో బ్లాక్ బేస్డ్ కాబట్టి కంట్రీతో సంబంధం లేదు. లాగాన్ అంటే ఆల్రెడీ ఉన్న అకౌంట్ చేయడానికి. సో ఇక్కడ కొత్తది అయితే కొత్త వాళ్ళు అయితే ఇక్కడ రిజిస్టర్ అని ఉంది కదా, సో దాని మీద నొక్కండి. నొక్కితే మీకు ఇక్కడ ఈమెయిల్ ఎంటర్ చేయమంటుంది, అలాగే పాస్వర్డ్ ఇవ్వాలి అండ్ పాస్వర్డ్ కన్ఫర్మ్ చేయాలి. సో పాస్వర్డ్ అనేది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈమెయిల్ అయితే ఎంటర్ చేసి పాస్వర్డ్ ఇవ్వండి. సో ఈమెయిల్ పాస్వర్డ్ కరెక్ట్గా ఎంటర్ చేసుకున్నాక కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేశాక ఇక్కడ మళ్ళీ ఒకసారి మీ ఈమెయిల్ అనేది వెరిఫై చేసుకోండి కరెక్ట్ ఉందా లేదా అనేది. ఎందుకంటే ఇక్కడ వెరిఫికేషన్ చేసేటప్పుడు ముందు ఓటీపీ రాదు. సో కరెక్ట్ పెట్టామా లేదా అనేది ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని ఓకే చేయండి. ఓకే చేశాక యూజర్ నేమ్ అడుగుతుంది అండ్ ఇన్విటేషన్ కూడా ఆటోమేటిక్గా మీరు పెట్టిన లింక్ నుంచి వచ్చేస్తుంది అనమాట. సో యూజర్ నేమ్ పెట్టుకోండి. సో యూజర్ నేమ్ పెట్టుకున్నాక మీరు జస్ట్ కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఈ పైన 3 కనిపిస్తున్నాయి కదా, సో ఫస్ట్ జీమెయిల్, తర్వాత ఇలా కనిపిస్తున్నాయి కదా ఒక ఆర్డర్లో, అదే ఆర్డర్లో ఇక్కడ సెలెక్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ జీమెయిల్ లాగా ఉంది కదా అది సెలెక్ట్ చేయాలి, తర్వాత బ్యాటరీ సింబల్ సో అది సెలెక్ట్ చేయాలి, తర్వాత ఫ్లేవర్ ఏదో ఉంది కదా సో అది సెలెక్ట్ చేసి ఓకే చేయాలి. సో ఓకే అయ్యాక ఇక్కడ మళ్ళీ మీకు ఏమడుగుతుంది అంటే మీరు రిజిస్టర్ అయిపోయారు కానీ మళ్ళీ లాగిన్ చేయమంటుంది. సో లాగిన్ జస్ట్ మళ్ళీ మీరు ఇందాక ఏదైతే ఈమెయిల్ ఇచ్చారో అది ఈమెయిల్ పాస్వర్డ్ ఇవ్వండి. ఈమెయిల్ పాస్వర్డ్ మళ్ళీ ఇచ్చాక మీరు ఇక్కడ లాగాన్ ఉంది కదా సో దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక సింబల్ కనిపిస్తుంది చూసారా, దీన్ని తీసుకెళ్ళి ఎగ్జాక్ట్గా దాని మీద పెట్టాలన్నమాట. పెడితే మీకు లాగిన్ అవుతుంది. ఓకే, సో పాస్వర్డ్ మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. లాగిన్ పాస్వర్డ్ ఇప్పుడు మనం చేసింది గుర్తుపెట్టుకోవాలి. అలాగే మీకు ఇంకొకటి చెప్తాను, ఇక్కడ స్టార్ట్ అని ఉంది కదా, మీరు మైనింగ్ రోజు చేయాల్సింది జస్ట్ ఇక్కడ స్టార్ట్ అని కొట్టే ఎవ్రీ 24 అవర్స్కి మనకి 0.6 కాయిన్స్ వస్తాయి అన్నమాట. అది కూడా సింగిల్ మైనర్కి అయితే మీరు ఇన్వైట్ చేసే కొద్ది కాయిన్స్ అనేది పెరుగుతాయి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మీకు ఇలా వచ్చింది కదా, సో ఇందులో మీరు ఇక్కడ ప్రొఫైల్ ఉంది చూడండి పైన, సో దీని మీదకి వెళ్ళి ఫస్ట్ మీ కీ సెట్ చేసుకోవాలి. ఇన్నాళ్ళు అయితే మీకు కీ డైరెక్ట్గా రిజిస్టర్ అయినప్పుడే వచ్చేది, బట్ ఇప్పుడు ఏం చేశాడంటే కొంచెం మార్చాడు. సో రిజిస్టర్ అయిపోయినాక మనం ఇక్కడ వ్యూ కీ అని ఉంది కదా, దీని మీదకి వెళ్ళి మనం మన కీని సెట్ చేసుకోవాలి. కీ కావాలి అంటే మనకి కీ అంటే ఏంటంటే సీడ్ ఫ్రేజ్ లాంటిది అనమాట. ఆ సీడ్ ఫ్రేజ్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. లాగిన్ పాస్వర్డ్ ఒకటి ఉంటుంది, ఈ సీడ్ ఫ్రేజ్ అదే 16 డిజిట్ మనకి సీడ్ ఫ్రేజ్ లాగా ఉంటుంది, బట్ అది ప్రైవేట్ అడ్రస్ లాగా ఉంటుంది. సీడ్ ఫ్రేజ్ లాగా 1 2 3 అలా ఉండదు. ఓకే, సో ఇక్కడ సెండ్ వెరిఫికేషన్ కొడితే మనం ఇందాక ఏదైతే జీమెయిల్ ఇచ్చామో దానికి ఒక ఓటీపీ వెళ్తుంది అనమాట. సో అది ఆ జీమెయిల్ కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి కోసం లాగిన్ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయాలి. లాగిన్ పాస్వర్డ్ ఇచ్చాక మళ్ళీ సేమ్ ఇలా అడుగుతుంది చూడండి, యారో ఇటువైపు ఉంది కదా అది ఫస్ట్ ఎంటర్ చేయాలి, తర్వాత బ్యాటరీ సింబల్, తర్వాత గ్లోబ్ సింబల్. ఫస్ట్ యారో ఇటువైపు ఉంది కదా అది, తర్వాత బ్యాటరీ, తర్వాత గ్లోబ్. సో సెలెక్ట్ చేసుకున్నాక ఇలా వస్తుంది. సో ఇప్పుడు సెండ్ వెరిఫికేషన్ కోడ్ కట్టాలి, ఎందుకంటే ఇప్పుడు మన జీమెయిల్ కరెక్టా కాదా అని ఓకే చేసుకుంది. ఇప్పుడు సెండ్ కొడితే మనకి జీమెయిల్కి ఒక పాస్వర్డ్ ఒక కోడ్ వెళ్తుంది అనమాట. ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ కీని పేస్ట్ ఏదైతే మనకి ఈమెయిల్కి వచ్చిందో ఆ కోడ్ని ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి నెక్స్ట్ కొడుతున్నాను. నెక్స్ట్ కొడితే మీకు ఇలాగ వస్తుంది అనమాట. ఇది చాలా కాన్ఫిడెన్షియల్ అనమాట. ఇదే మీకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయినది. ఇది ఎవరికి షేర్ చేయకూడదు. సేమ్ ఇది సీడ్ ఫ్రేజ్ లాంటిది. సో ఇది బ్యాకప్ తీసుకోవాలి. బ్యాకప్ తీసుకోవాలంటే ఇది ఓకే చేస్తే మీకు ఆ సీడ్ ఫ్రేజ్ అనేది కనిపిస్తుంది అనమాట. సో నేను అందుకనే బ్లర్ చేసేస్తున్నాను. సో మీరు
అక్కడ కీ ఉంటుంది. ఆ కీని మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. ఓకే, సో ఇందాక కీ 16 డిజిట్ వచ్చిందని చెప్పాను కదా. సో అందులో లాస్ట్ 4 డిజిట్స్ మనది ఏదో ముందు చూసుకోవాలి, కాపీ చేసుకున్నాం కదా. సో అందులో లాస్ట్ 4 డిజిట్స్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేయాలి. సో కన్ఫర్మ్ చేస్తే మీకు కీ అనేది సెట్ అయిపోయినట్టే. తర్వాత మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అంటే ఏంటంటే, మీరు ఇక్కడ నుంచి కాయిన్స్ మీరు వేరే వాలెట్కి ట్రాన్స్ఫర్ చేయాలి అన్నా, లేదా ఇక్కడ నుంచి మీరు ఎవరికైనా బై చేయాలన్నా సెల్ చేయాలన్నా మీకు ఈ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ వేయాలి అంటే మీ కీ అనేది మీకు తెలియాలన్నమాట. సో ఆ కీ ఎంటర్ చేస్తేనే కానీ ట్రాన్సాక్షన్ చేయలేము. ఓకే, సో సెక్యూరిటీ వరకు అయితే చాలా బాగుంది. సో అది పేస్ట్ చేశాక మనకి ఇలా వస్తుంది అనమాట. సో అక్కడ మనం ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. బట్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ లాగిన్ పాస్వర్డ్ ఒకటి పెట్టకూడదు. లాగిన్ పాస్వర్డ్ సపరేట్ ఉండాలి, ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఇంకోటి పెట్టుకోండి. 3 గుర్తు పెట్టుకోండి. ఓకే, సో ఇది అయిపోయాక మీరు జస్ట్ కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేస్తే మళ్ళీ ఇలా వస్తుంది. జస్ట్ దీన్ని ఈ అచ్చులోకి తీసుకెళ్ళి పెట్టాలి. పెట్టాక మీకు ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఆల్సో మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. ఓకే, సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది లాగిన్ పాస్వర్డ్, కీ, అలాగే ట్రాన్సాక్షన్ పాస్వర్డ్. ఈ 3 ఉంటేనే మనం ఈ యాప్లో రేపొద్దున ప్రాఫిట్ వస్తే బయటకు తీయగలం, లేదంటే తీయలేం. ఓకే, సో మీకు ఈ యాప్ ఇందులో ఈ ప్రాజెక్ట్లో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి అంటే ఇక్కడ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ నోటిఫికేషన్స్ అనేది మీరు మొత్తం అన్నీ చదువుకుంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట ఎంత పొటెన్షియల్ అనేది ఈ ప్రాజెక్టు. అలాగే ఇక్కడ ఆల్రెడీ P2P జరుగుతుంది. అంటే మీరు సెల్ చేయొచ్చు, బై చేయొచ్చు. ప్రీసేల్లో కొనుక్కున్న వాళ్ళు మాత్రమే సెల్ చేయగలరు. అలాగే ఎవరైనా కొనుక్కోవాలంటే ఇక్కడ USDT అనేది డిపాజిట్ చేయాలి. ఇక్కడ వాలెట్లో USDT ఇలాగా రిసీవ్ అడ్రస్ ఉంది కదా. సో ఇక్కడికి వెళ్ళి BNB మాత్రమే సెలెక్ట్ చేయండి. మీరు ఈ అడ్రస్తో వేరే దగ్గర నుంచి మీరు చేసుకొని USDT అనేది ఇందులో డిపాజిట్ చేసుకోవచ్చు, BNB చైన్ మీద మాత్రమే. అక్కడ USDT వస్తే మీరు ఇక్కడికి వెళ్ళి మన టెలిగ్రామ్ గ్రూప్లో కీ వాళ్ళది, అందులో వాళ్ళు ఆర్డర్స్ క్రియేట్ చేస్తారు. సో ఆ క్రియేట్ చేసిన దాన్ని ఇక్కడ మనం పేస్ట్ చేసుకుంటూ మనం పర్చేజ్ అనేది చేయగలం. ఇది కంప్లీట్గా నేను వేరే వీడియోలో చేస్తాను, లెంత్ ఎక్కువ అవుతుంది. సో ఇది టోటల్ ఓవరాల్గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఇంకా ఎవరైనా చేయకపోతే ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సో ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఇప్పుడు యాప్ ఎక్కడ ఉంటుంది అని అడుగుతున్నారు చాలామంది నాకు. ఇక్కడ యాప్ ఉంది చూడండి. ఇంకా ప్లే స్టోర్కి తర్వాత మన ప్లే స్టోర్కి, యాప్ స్టోర్కి అయితే ఇంకా రాలేదు. నేను టెలిగ్రామ్లో ఆల్రెడీ అడిగాను. సో వస్తుంది అని చెప్తున్నారు, బట్ ఇప్పుడు అనేది చెప్పలేదు. బట్ మైనింగ్ స్పీడ్ అయితే తగ్గిపోద్ది అదంతా వచ్చేసరికి, ఎందుకంటే టెలిగ్రామ్స్ అక్కడికి వచ్చేసరికి అందరూ జాయిన్ అవుతారు కాబట్టి. సో ఇప్పుడే APK డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. సో ఈ కింద ఉంది కదా హైలైట్ అవ్వలేంది, సో దాని మీద క్లిక్ చేయండి. మీరు అది అలౌ చేస్తే మీకు ఇక్కడ ఇన్స్టాల్ అని వస్తుంది. ఇన్స్టాల్ అని వచ్చాక ఇక్కడే చాలామందికి తెలియట్లేదు ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ మోర్ డీటెయిల్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇన్స్టాల్ ఎనీవే అని వస్తుంది. సో ఇక్కడి వరకు వచ్చాక ఆగిపోతున్నారు అనమాట. ఇక్కడ ఇన్స్టాల్ ఎనీవే కొట్టండి. అలా చేస్తే మీకు కీ యాప్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. లేదు మాకు అవసరం లేదు యాప్ అంటే మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు, వెబ్లో కూడా మీరు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. యాప్ డౌన్లోడ్ చేయాల్సిన పని అయితే లేదు. సో ఇలా చేస్తే యాప్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ చూసారా యాప్, ఇక్కడ లాగిన్ అయిపోండి. సో మెయిల్ USA అయితే అలాగ ఉంచేసేయండి. మెయిల్ పాస్వర్డ్ ఇవ్వండి, లాగిన్ కొట్టండి, ఎందుకంటే మీరు ఆల్రెడీ లాగిన్ అయ్యారు కాబట్టి. సో జస్ట్ ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి చూపిస్తుంది 25th యాక్చువల్గా మనకి ఎవరైతే ప్రీసేల్లో కొనుక్కున్నారో వాళ్ళకి విత్డ్రాల్ వస్తాయి అనమాట, మెటామాస్క్ ట్రస్ట్ వాలెట్కి. తర్వాత 28th మనకి లిస్టింగ్ అనేది ఉంది ప్యాన్కేక్ స్వాప్లో. సో అదనమాట మైనింగ్ ప్రాసెస్ అయితే 24 అవర్స్కి ఒకసారి అవుతుంది. సో వీళ్ళది పెద్ద ఎక్కువ సిస్టమే ఉందండి. ఇక్కడ మీరు చూస్తే ఇంటెలిజెంట్ ఇదేంటంటే ChatGPT లాంటిది. అలాగే ఇక్కడ స్టేకింగ్ ఇస్తాడనమాట, స్టేకింగ్ ఆప్షన్ కూడా ఎనేబుల్ చేస్తాడు. ఇంకా కమింగ్ సూన్ అని వస్తుంది. అలాగే ఇక్కడ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్, అదే చెప్పాను కదా ఇందాక, మీకు ఈ యాప్లో మాత్రమే మీకు ట్రేడింగ్ అనేది చేయాలి. ఎందుకంటే బయట ఇక్కడ మనం సెల్ ఆర్డర్ కొట్టగానే ఈ సెల్ ఆర్డర్ అనేది పర్చేజ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఆర్డర్ నెంబర్ ఇస్తే వాళ్ళు అందులో ఎంటర్ చేసుకుంటే ఎగ్జాక్ట్ క్వాంటిటీ, ఎగ్జాక్ట్ రేటు, అప్పుడు మాత్రమే
ఇది ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. మనకి కీ కాయిన్స్ కట్ అవ్వగానే వాళ్ళకి యూఎస్డిటీ అనేది వచ్చేస్తుంది అనమాట. స్కామ్ అవ్వడానికి పాసిబిలిటీ లేదు ఇక్కడ. సో బాగా డిజైన్ చేశారు. అలాగే ఇంకా వీళ్ళ ఓన్ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ కూడా వస్తుంది సేమ్ బినాన్స్ లాగా. అలాగే వీళ్ళకి డీఫై యాప్స్ ఉన్నాయి కూడా. అండ్ ఆర్డబ్ల్యూ అంటే రియల్ వరల్డ్ అసెట్స్ సంబంధించి వీళ్ళు బ్లాక్ చైన్కి ఇంటిగ్రేట్ చేస్తున్నారనమాట. అలాగే ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి అండ్ పెద్ద టీము. సో ఎవరు అయితే మిస్ అవ్వకండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అండి. నెక్స్ట్ వీడియోలో మిగతా కవర్ చేస్తాను. అలాగే రియల్ టైమ్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి వీళ్ళనంత ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. మన తెలుగు కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ దీని నుంచి ప్రాఫిట్ తీసుకోవాలనేదే నా ఉద్దేశం. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.